హాయ్ అండి, నేను మీ చిన్నారి. ఈరోజు ఎగ్ బిర్యానీ చేశాను. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా బిర్యానీ రైస్ ని కొలుచుకోవాలన్నమాట. నేనైతే ఇలా లోతుగా ఉన్న గిన్నెలో కొలుచుకున్నాను. కేజీ రైస్ అన్నమాట. నాకు వచ్చేసిన రైస్. తర్వాత ఉడకపెట్టిన గుడ్లని నాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసి పసుపు వేసి బాగా వేగించుకుంటున్నాను బిర్యానీ కోసం. నేను మన ఛానల్లో ఎగ్స్ తో చాలా రెసిపీస్ షేర్ చేశాను, కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్న బిర్యానీ ఇన్ని రోజులకు చేయగలిగాను. ఫైనలీ చాలా హ్యాపీగా ఉంది. ఎగ్ బిర్యానీ కూడా చేసేసినందుకు. మన ఛానల్లో బాగా ఫ్రై అయిన ఎగ్స్ ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అన్ని మంచిగా ఆయిల్లో కలిసేలా వేగించుకుంటున్నప్పుడు 4 పచ్చిమిర్చి తగిన టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఇందులో ఎగ్స్ తో కర్రీలు, ఆమ్లెట్లు, కోడిగుడ్డు ఫ్రైలు అన్నీ అయిపోయినాయి. చివరికి బిర్యానీ కూడా అయిపోతుంది. నేను నెక్స్ట్ అయితే ఎగ్ పఫ్లు అలాంటివి ట్రై చేయాలి అనుకుంటున్నాను. ఫినిష్ చేస్తాను ఖచ్చితంగా. పై పచ్చిమిర్చి టమాటాలు మంచిగా వేగుతున్నప్పుడు అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ని కూడా మంచిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగే వరకు తిప్పుతూనే ఉండాలి, అడుగంటకుండాని. మంచి గ్రేవీగా చాలా బాగుంటుంది బిర్యానీ. కర్రీ కూడా లేకుండా ఉత్తి బిర్యానీ తిన్నా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే బిర్యానీ బాగుండాలంటే బిర్యానీ స్పైసెస్ కూడా మంచిగా వేసేసుకోవాలి ఈ బిర్యానీలో. ఇప్పుడు ఈ బిర్యానీలో నేను ఏమేమి స్పైసెస్ వేసానో చెప్తాను చూడండి. ముందుగా స్టార్ పువ్వుని వేసేసుకున్నాను, మరాఠీ మొగ్గలు, తర్వాత రెడ్ ఫ్లవర్, తర్వాత 3 యాలకులు వేసుకున్నాను. తర్వాత టేస్ట్ కి సరిపడా లవంగాలను కూడా వేసేసుకోవాలి. ఇందులోనే బిర్యానీ ఆకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం పట్టుకున్న జీలకర్ర గసగసాల పేస్ట్ ను కూడా వేసుకొని మంచిగా తిప్పుకోవాలి, ఆ ఫ్లేవర్ వాటికి పట్టేలాగా. తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ దాంట్లో వచ్చిన మసాలా ప్యాకెట్లో మసాలాలు, తర్వాత చికెన్ మసాలా అవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసము. అలా అన్ని మంచిగా స్పైస్ అవుతున్నప్పుడు మసాలాల్లో కొంచెం కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చాలా బాగా ఫ్రై అవుతుండగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. ఒక గిన్నెతో కొలుచుకున్నాను కదా నేను రైస్, ఆ గిన్నెకి ఒక గిన్నెకి బియ్యానికి 2 గిన్నెలు వాటర్ పోసుకోవాలి. నేను 2 గిన్నెలు వాటర్ అయితే వేసేసాను. ఇందులో మంచిగా వాటర్ అన్ని వేసేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వాటిలో వేసుకుంటే మసాలా అంతా పట్టి చాలా బాగుంటుంది బిర్యానీ. 15 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా బాగా బాయిల్ అవుతుందండి. బిర్యానీ స్పైసెస్ తో మంచి స్మెల్ వస్తుంది. ఇలా కొత్తలాడుతున్నప్పుడు బిర్యానీ రైస్ ని కడిగేసుకుని అందులో వేసుకోవాలి. మనకి బిర్యానీ తుల్లుగా కావాలి అనుకుంటే 1 టీ కప్పుడు వాటర్ తక్కువ వేసినా పర్వాలేదు, కానీ ఎక్కువ వేయకూడదండి. చివిడిపోయి జిగురుగా అయిపోతుంది, తినడానికి బాగోదు. బిర్యానీ రైస్ వేసేసిన తర్వాత కొత్తలాడుతున్నప్పుడు మంచిగా తిప్పుకోవాలండి, లేకపోతే ఎగ్స్ కాస్త బిస్కెట్ అయిపోతే ఆ రైస్ లోనే కలిసిపోతాయి అనమాట. నేను అలాగే తిప్పుతుంటే ఒక గుడ్డు అయితే కలిసిపోయింది. రైస్ లో 3 గుడ్లు బాగా వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నట్టు బిర్యానీ మంచిగా కొత్తలాడుతున్నప్పుడు అందులో క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి మంచిగా గార్నిష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది బిర్యానీ. పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారిగా ఫైనల్ టచ్ గా తిప్పేసుకున్నామంటే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్. ఇలాగైతే ఇన్నాళ్ళకి మన ఛానల్లో ఎగ్ బిర్యానీ అప్లోడ్ చేసేసాను. చాలా హ్యాపీగా ఉంది. ఎగ్ బిర్యానీ నచ్చితే ఒక లైక్ చేయండి.